హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రిటైర్ అయిన ఉద్యోగుల ఆవేదన ఇది అండి. పెరుగుతున్న ఒత్తిడి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే బ్యాంక్‌లో పనిచేసి అయ్యారు అనంటే వారి జీవితం హాయిగా, భద్రంగా ఉంటుందని బయట ప్రపంచం అంతా భావిస్తుంది. కానీ ఆ ప్రశాంతత వెనుక దశాబ్దాలుగా సాగుతున్న అన్యాయం, ఆర్థిక దోపిడీ, అంతులేని పోరాటం దాగి ఉన్నాయి. ముఖ్యంగా చాలా ఏళ్ల క్రితం రిటైర్ అయిన వేలాది మంది బ్యాంకు ఉద్యోగుల దుస్థితి వర్ణనాతీతము. వారి ఆవేదనను అర్థం చేసుకోవాలంటే బ్యాంకుల్లో పెన్షన్ విధానం ఎలా మొదలైందో, ఎలా అన్యాయానికి గురైందో తెలుసుకోవాలి. ముఖ్యంగా చారిత్రాత్మక నేపథ్యం మరియు పెన్షన్ విధానం చూసుకున్నట్లయితే, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పెన్షన్ అనేది సుదీర్ఘ పోరాటాల ఫలితము. సో, 1990లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐలో 1992లో నాబార్డ్‌లో పెన్షన్ అనేది ప్రారంభమైందనమాట. పెన్షన్ అనేది ప్రారంభ డేట్స్. ఇక తీవ్రమైన ఉద్యమాల తర్వాత 1995లో ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పెన్షన్ విధానం అనేది అమల్లోకొచ్చింది. మరి దీనిని జనవరి 1, 2086 నుంచే వర్తింపజేశారు. పాత పెన్షన్ పరిమితి 2010 ఏప్రిల్ 1కి ముందు విధుల్లో చేరిన వారికి మాత్రమే ఈ యొక్క నిర్వచించబడినటువంటి ప్రయోజనాలతో కూడిన పాత పెన్షన్ అనేది వర్తిస్తుంది. ఆ తర్వాత చేరిన వారందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగుల వలె మార్కెట్ ఆధారిత నూతన పెన్షన్ స్కీమ్ ఎన్‌పీఎస్ అనేది అమలవుతోంది. ఇది ఒక రకంగా నో పెన్షన్ స్కీమ్ అని విమర్శకులు అభివర్ణిస్తారనమాట. అసలు సమస్య ఎక్కడ? పెన్షన్ అప్డేషన్ లేకపోవడమే అన్నమాట. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ప్రతి వేతన సవరణ, పే కమిషన్ జరిగినప్పుడు పనిచేస్తున్న ఉద్యోగుల జీతాలతో పాటు రిటైర్ అయిన వారి పెన్షన్ కూడా సవరించబడుతుంది. ఇది న్యాయం. దీనిని పెన్షన్ అప్డేషన్ అని అంటారు. ఇది ద్రవ్యోల్బణాన్ని తట్టుకొని పెన్షనర్ గౌరవప్రదమైన జీవితం గడపడానికి తోడ్పడుతుంది. కానీ బ్యాంకుల్లో అత్యంత దారుణమైన వివక్ష ఇక్కడే మొదలైంది. ఏంటంటే ఒకే పెన్షన్ అన్నమాట. బ్యాంక్ ఉద్యోగులకు ఇప్పటివరకు 5, 6 సార్లు వేతన సవరణ జరిగినా సరే, వారి పెన్షన్ మాత్రం రిటైర్ అయినప్పుడు ఎంత ఫిక్స్ అయిందో నేటికి అంతే ఉంది. కేవలం కరువు భత్యం, డీఏ పెంపుదల తప్ప మూల పెన్షన్‌లో ఎలాంటి మార్పనేది లేదు. ఆర్‌బీఐ నాబార్డ్‌లో అప్డేషన్. తీవ్ర పోరాటాల తర్వాత ఆర్‌బీఐలో 2019లో నాబార్డ్‌లో 2020లో పెన్షన్ అప్డేషన్ జరిగింది. కానీ అవి నిబంధనల పరిధిలో పనిచేసే ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మాత్రం ఈ న్యాయం జరగటం లేదనమాట. మరి అన్యాయానికి అద్దం పట్టే ఉదాహరణ ఒకటి చూద్దాము. ఈ పెన్షన్ అప్డేషన్ లేకపోవడం వల్ల ఎంతటి తీవ్రమైన వ్యత్యాసాలు ఏర్పడుతున్నాయో మీరే చూడండి. 2002లో జనరల్ మేనేజర్, జీఎంగా రిటైర్ అయిన ఒక అధికారి తీసుకుంటున్న పెన్షను 2018లో క్లర్క్‌గా రిటైర్ అయిన ఉద్యోగి పెన్షన్ కన్నా తక్కువే ఉంది. జీఎం పెన్షను క్లర్క్ పెన్షన్ కంటే తక్కువగా ఉందన్నమాట. కారణం 2002 నాటి జీతాల ప్రకారంగా జీఎం పెన్షన్ అనేది తక్కువ ఫిక్స్ అయింది. 2018 నాటికి అనేక వేతన సవరణల తర్వాత క్లర్క్ జీతం పెరగడంతో అతని పెన్షన్ ఎక్కువగా ఉంది. సో, ఈ ఇక్కడ మనం గమనించినట్లయితే పెన్షన్ రివిజన్ లేదు. పే రివిజన్ అనేది మిస్ అయింది. ముందు రిటైర్ అవ్వడం వారు చేసిన పాపమా? ఇది ఎంత అవమానకరం, ఎంత బాధాకరం. ఆర్థిక భారం నిజమే. గణాంకాలు చెప్తున్న వాస్తవాలు. పెన్షన్ అప్డేట్ చేస్తే బ్యాంకులకు ఆర్థిక భారం పడుతుందని యాజమాన్యాలు, ప్రభుత్వం వాదిస్తున్నాయి. కానీ ఈ వాదనలో ఎంత మాత్రం పస లేదు. ఎందుకంటే ఇది ఉద్యోగుల సొంత నిధి. బ్యాంక్ అనేది పెన్షన్ ఫండ్ అనేది ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ పీఎఫ్‌కు యాజమాన్యం చెల్లించాల్సిన వాటాను మళ్లించి ఏర్పాటు చేసిన నిధి. ఇది ప్రభుత్వ సొమ్ము కాదు. బ్యాంకు యాజమాన్యాల జేబుల్లోంచి ఇచ్చేది కాదు. ఇది పూర్తిగా బ్యాంకు ఉద్యోగుల డబ్బే. రెండవది భారీగా పెన్షన్ ఫండ్. ప్రస్తుతం ఈ యొక్క పెన్షన్ ఫండ్‌లో 2,40,000 కోట్లున్నాయి. ఆదాయం ఎక్కువ, తక్కువ ఖర్చు. ఈ నిధిపై వచ్చే వడ్డీ చెల్లిస్తున్న పెన్షన్ల కన్నా చాలా తక్కువగా ఉంది. 2013, 14 సమయానికి చూసుకున్నట్లయితే వడ్డీ ఆదాయం 8,557 కోట్లు. పెన్షన్ చెల్లింపులు 7,235 కోట్లు. మిగులుబాటు 1,322 కోట్లు. 2017, 18లో చూసుకున్నట్లయితే వడ్డీ ఆదాయం 18,400 కోట్లు. పెన్షన్ చెల్లింపుదారులు 14,800 కోట్లు. మిగులుబాటు 3,600 కోట్లు. ఈ మిగులుబాటు ఏటా పెరుగుతూనే ఉంది. భవిష్యత్తులో భారం తగ్గుతుంది. నిధులు మిగులుతాయి.
సో, తగ్గుతున్న పెన్షనర్లు ఈ పాత పెన్షన్ స్కీమ్ 2010కి ముందు చేసిన వారికి వర్తిస్తుంది. 1986-2010 మధ్య బ్యాంకులో రిక్రూట్‌మెంట్ అనేది తక్కువ. ప్రస్తుతం పెన్షనర్ల సగటు వయస్సు అనేది 75 ఏళ్ళు. 2030 నాటికి ఈ స్కీమ్‌లో పెన్షన్ తీసుకునే వారి సంఖ్య నామమాత్రంగా తగ్గిపోయింది. ఇక మిగిలిపోయే ఫండ్ విషయానికొస్తే పెన్షన్ చెల్లింపుల భారం ఏటా తగ్గుతున్నప్పుడు 2,40,000 కోట్లు అసలు నిధి దాదాపుగా అయితే ఉన్నదన్నమాట. ఉన్నది ఉన్నట్టుగా మిగిలిపోతుంది. ఇది నైతిక ప్రశ్న. ఉద్యోగుల సొంత డబ్బులతో ఏర్పడిన నిధిపై వస్తున్న వడ్డీతోనే పెన్షన్ అప్డేషన్ చేయడానికి పుష్కలమైన అవకాశం అనేది ఉంది. వడ్డీ సరిపోకపోయినా 10 ఏళ్లలో ఎలాగూ అవసరం లేని అసలు నిధి నుంచి కూడా చెల్లించవచ్చు. అయినా యాజమాన్యాలు ఎందుకు మొండికేస్తున్నాయి? తమ జీవితకాలం బ్యాంకులకు సేవ చేసిన సీనియర్ సిటిజన్లు సొమ్మును వారికివ్వడానికి నిరాకరించడం ఆర్థిక దోపిడీ, అమానవీయం కాదా? సుమారు 6.91 లక్షలు అంటే 6,91,000 మంది పనిచేస్తున్న ఉద్యోగుల జీవితాలను ప్రభావితం చేస్తున్న ఈ తీవ్రమైన అన్యాయాన్ని ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ, సమాజం గుర్తించి జోక్యం చేసుకోవాలి. ఆర్‌బీఐలో అమలు చేసిన విధానాన్ని అన్ని బ్యాంకుల్లోనూ అమలు చేసి వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లకు గౌరవప్రదమైన జీవితాన్ని అందించాల్సిన నైతిక బాధ్యత అందరిపైన ఉంది. సో, బ్యాంకు పెన్షనర్ల ఆవేదన సొంత నిధులున్న సవరణకు నోచుకొని పెన్షన్ ఇది ఆర్థిక దోపిడీ కాదా? సో, ఫ్రెండ్స్ ప్రధానంగా చూసుకున్నట్లయితే దశాబ్దాల క్రితం రిటైర్ అయిన బ్యాంకు ఉద్యోగుల పెన్షన్ నేటి క్లర్క్ పెన్షన్ కన్నా తక్కువగా ఉంటోంది. ప్రభుత్వ ఉద్యోగుల వల్లే బ్యాంకు పెన్షనర్లకు కూడా వేతన సవరణతో పాటు పెన్షన్ అప్డేషన్ జరగడం లేదు. బ్యాంకుల పెన్షన్ ఫండ్‌లో 2,40,000 కోట్లు ఉన్న వడ్డీ ఆదాయం ఖర్చులను మించిపోతున్నా సరే పెన్షన్ అనేది పెంచడం లేదు. ఇది బ్యాంకు ఉద్యోగుల సొంత డబ్బు. ప్రభుత్వం భారం సున్నా ఇందులో. అయినా యాజమాన్యాల మొండి వైఖరి చూస్తూ ఉన్నట్లయితే ఈ విధంగా ఉంది. సీనియర్ సిటిజన్‌ల అయినటువంటి పెన్షనర్ల పట్ల ఇది అమానవీయంగా అయితే ఉంటోంది. ఆర్థిక దోపిడీ అని సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. మరి దీనిపై మీ అభిప్రాయం ఏమిటనేది కామెంట్ సెక్షన్‌లో, కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.